వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు అనుమతించాలని బీజేపీ అంటూ ఉంటే జగన్ తిరుమలకు వెళ్లే అర్హత కోల్పోయాడు అని ఆరోపిస్తోంది టీడీపీ. వైసీపీ వాదన భిన్నంగా ఉంది. సీఎంగా 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత డిక్లరేషన్ అనేది ప్రాతిపదిక కాదు అంటోంది. ఇదిలా ఉంటే జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు పోలీసులు. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్తున్నారు పోలీసులు. జగన్ తిరుమల పర్యటనపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చిన జగన్ ఆ రోజు తిరుమల దర్శనానికి వెళ్తారు. అయితే డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్పై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ పై సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. టీటీడీ నియమాలలో భాగంగా జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలది ఒక సాంప్రదాయం. దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు. యూపీఐ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్న కూటమి డిమాండ్పై రివర్స్ అటాక్ మొదలుపెట్టింది వైసీపీ. టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజాలని నిరూపిస్తే జగన్ డిక్లరేషన్ ఇస్తారన్నారు మాజీ ఎంపీ వంగ గీత. తిరుపతి లడ్డూ విషయంలో చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవుడితో ఆటలొద్దని హెచ్చరించారు వంగ గీత. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని కూటమి నేతలంటున్నారు. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.